ఇటీవల ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఏ బ్రిగేడును ప్రకటించారు? రుద్ర. భారత సైన్యం రుద్ర అని పిలువబడే ఆల్ ఆర్మ్స్ బ్రిగేడును ఏర్పాటు చేయబోతుంది. దీని కింద పదాతి దళం, యాంత్రిక పదాతి దళం, సాయుధ యూనిట్లు, ఫిరంగి దళం, ప్రత్యేక దళాలు మరియు మానవరహిత వైమానిక వ్యవస్థలు వంటి పోరాట భాగాలు ఏకీకృతం చేయబడతాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం 26వ కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ప్రకటించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకారం అనగా IMF ప్రకారం వేగవంతమైన చెల్లింపులలో ప్రపంచ అగ్రగామి దేశంగా ఏ దేశం ఉద్భవించింది? భారతదేశం. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి అనగా IMF యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ UPI ద్వారా వేగవంతమైన చెల్లింపులలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా గుర్తించింది. ఈ UPI ఇప్పుడు భారతదేశంలోని అన్ని డిజిటల్ లావాదేవీల్లో 85% వరకు మరియు ప్రపంచ డిజిటల్ చెల్లింపులలో 50% వాటాను కలిగి ఉంది. రోజుకు 610 మిలియన్లకు పైగా లావాదేవీలను నిర్వహిస్తున్నది. దీనిలో మొదటి స్థానంలో UPI ఉండగా రెండవ స్థానంలో అమెరికా యొక్క వీసా కార్డు 639 మిలియన్ల చెల్లింపులు జరుగుతున్నాయి. 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనగా NPCI ప్రకారం ఈ UPIని ప్రారంభించింది. తాజా గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ప్రకారం ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నాయకుడిగా ఎవరు మొదటి ర్యాంక్ పొందారు? నరేంద్ర మోదీ. అమెరికాకు చెందిన వ్యాపార నిఘా సంస్థ అయిన మార్నింగ్ కన్సల్ట్ గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ విడుదల చేసిన డేటా ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75% ఆమోదం స్కోరుతో తాజా ప్రపంచ జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో నరేంద్ర మోదీ ఉండగా రెండవ స్థానంలో లీ జే మింగ్ దక్షిణ కొరియా దేశ అధ్యక్షుడు, మూడవ స్థానంలో జేవియర్ మిలే అర్జెంటీనా అధ్యక్షుడు, ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 8వ స్థానంలో నిలిచాడు. జూలై 2025 నాటికి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద అత్యధిక సంఖ్యలో రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లను నమోదు చేసినటువంటి రాష్ట్రం ఏది? గుజరాత్. జూలై 14 నాటికి 15.45 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ప్రయోజనం పొందాయి. ఈ పథకాన్ని ఫిబ్రవరి 2024లో కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. మార్చి 2027 నాటికి 1 కోటి గృహాలకు రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది నివాస సౌర సంస్థాపనలకు 40 నుంచి 60% సబ్సిడీని అందిస్తుంది. ఇందులో మొదటి స్థానంలో గుజరాత్ ఉండగా రెండవ స్థానంలో మహారాష్ట్ర నిలిచాయి. వన్స్ ఎలిఫెంట్స్ లివ్డ్ హియర్కి పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? గీతాంజలి శ్రీ. ప్రముఖ హిందీ రచయిత అయిన గీతాంజలి శ్రీ డైసీ రాక్వెల్ ఆంగ్లంలోకి అనువదించిన ఆమె పుస్తకం అయిన వన్స్ ఎలిఫెంట్స్ లైవ్డ్ హియర్కు 2025 పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డును గెలుచుకున్నారు. ఇంగ్లీష్ పెన్ అందించే ఈ అవార్డు అత్యుత్తమ సాహిత్య అనువాదాలను గుర్తిస్తుంది. ఈ గుర్తింపు హిందీ సాహిత్యాన్ని పెంచుతుంది, అదేవిధంగా భాష వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు భారతదేశం యొక్క ప్రపంచ సాంస్కృతిక ఉనికిని బలపరుస్తుంది. ట్రావెల్ ప్లస్
లీజర్ వరల్డ్స్ బెస్ట్ అవార్డ్స్ 2025లో ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం ప్రకటించబడింది? ఇస్తాంబుల్ విమానాశ్రయం, టర్కీ. ట్రావెల్ అండ్ లీజర్ వరల్డ్స్ బెస్ట్ అవార్డ్స్ 2025లో ఇస్తాంబుల్ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా ప్రకటించబడింది. ఈ ఇస్తాంబుల్ విమానాశ్రయం ఈ గుర్తింపును పొందడం ఇది వరుసగా 2వ సంవత్సరం. మొదటి స్థానంలో ఇస్తాంబుల్ విమానాశ్రయం ఉండగా 2వ స్థానంలో సింగపూర్ చాంగి విమానాశ్రయం, 3వ స్థానంలో ఖతార్లోని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇక 9వ స్థానంలో భారతదేశం నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజ్ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనగా నల్సా ఏ కుటుంబాలకు చట్టపరమైన సహాయం కోసం పథకాన్ని ప్రారంభించింది? సైనికుల కుటుంబాలకు. జాతీయ న్యాయ సేవల అథారిటీ అనగా నల్సా శనివారం నల్సా వీర్ పరివార్ సహాయత యోజన 2025ను ప్రారంభించింది. దీని కింద భారత సైనికుల కుటుంబాలకు దేశీయ చట్టపరమైన సమస్యల నుండి ఉపశమనం కలిగించే ప్రయత్నాలలో వారికి చట్టపరమైన సహాయం అందిస్తుంది. శ్రీనగర్లో జరిగినటువంటి ఒక సమావేశంలో నల్సా పథకాన్ని నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించారు. రాజస్థాన్లోని జోధపూర్లో బోల్డ్ కురుక్షేత్ర 2025 అనే ఉమ్మడి సైనిక విన్యాసాన్ని భారతదేశం మరియు ఏ దేశం ప్రారంభించాయి? సింగపూర్. భారతదేశం మరియు సింగపూరు జోధపూర్లో బోల్డ్ కురుక్షేత్ర 2025 అనే ఉమ్మడి సైనిక విన్యాసం ప్రారంభించాయి. ఇది పట్టణ యుద్ధం, ఉగ్రవాద వ్యతిరేకత మరియు పరస్పర చర్యపై దృష్టి సారించాయి. భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద రక్షణ సహకారాన్ని బలోపేతం చేస్తుంది. గతే మంగల్ పండుగను ఎక్కడ ఉత్సాహకంగా జరుపుకున్నారు? నేపాల్. గతే మంగల్ పండుగను నేవార్ సమాజం ముఖ్యంగా నేపాల్లోని కాఠ్మండ్ లోయలో ఎంతో ఉత్సాహకంగా జరుపుకున్నారు. దీనిని శ్రావణ మాసం చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ పండుగలో దుష్టశక్తులను తరిమివేసి గంటకర్ణుడు అనే రాక్షసుడి దిష్టిబొమ్మలను దహనం చేయడం ద్వారా శ్రేయస్సును తీసుకురావడం జరుగుతుంది. ఇటీవల ఏ దేశంలో విషపూరిత ఆల్గే కరేనియా మికిమోటోయ్ విజృంభణ ఎక్కువగా ఉంది? ఆస్ట్రేలియా. దక్షిణ ఆస్ట్రేలియాకు దూరంగా మార్చి 2025లో మొదటిసారిగా కనుగొనబడిన కరేనియా మికిమోటో యొక్క భారీ విషపూరిత ఆల్గల్ బ్లూమ్ 400 కంటే ఎక్కువ సముద్ర జాతులను చంపింది మరియు పర్యాటకం అదేవిధంగా ఫిషింగ్ను తీవ్రంగా దెబ్బతీసింది. ఇది నేరుగా మానవులకు హాని కలిగించదు. ఇటీవల ప్రధాని మోదీ హరిత దౌత్యాన్ని ప్రోత్సహించే ఏక్ పెద్ మాకే నామ్ బహుమతి ఎవరికి ఇచ్చారు? కింగ్ చార్లెస్ III, యూకే. పర్యావరణ అవగాహన మరియు భారతదేశం యూకే హరిత దౌత్యాన్ని ప్రోత్సహించే ఏక్ పెద్ మాకే నామ్ చొరవ కింద సాండ్రింగ్హామ్ ఎస్టేట్లోని కింగ్ చార్లెస్ IIIకి ప్రధానమంత్రి మోదీ సోనామ పావురం చెట్టు మొక్కను బహుమతిగా ఇచ్చారు. ప్రారంభ మరియు అందమైన పుష్పాలకు ప్రసిద్ధి చెందిన ఈ చెట్టును శరద ఋతువులో నాటుతారు. చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం, భాగస్వామ్య పర్యావరణ విలువలపై ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. భారతదేశ అంతరిక్ష కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించినందుకు
2025 సంవత్సరానికి జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు ఎవరికి లభించింది? డాక్టర్ వి నారాయణ్, ఇస్రో చైర్మన్. భారతదేశ అంతరిక్ష కార్యక్రమాన్ని ముఖ్యంగా క్రయోజెనిక్ ప్రొపల్షన్ మరియు వ్యూహాత్మక మిషన్లో ఆయన కీలక పాత్ర పోషించినందుకు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్కు 2025 సంవత్సరానికి గాను జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు లభించింది. గతంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని పిలువబడే ఈ అవార్డును నోబెల్ గ్రహీతలు మరియు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, అదేవిధంగా డాక్టర్ వెంకటరామన్ రామకృష్ణన్ వంటి దిగ్గజ శాస్త్రవేత్తలకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో మిక్స్డ్ కాంపౌండ్ ఆర్చరీలో బంగారు పతకం గెలుచుకున్నది ఎవరు? పర్నీత్ కౌర్ మరియు కుశాల్ దలాల్. FISU వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ 2025లో భారతదేశం తన తొలి బంగారు పతకాన్ని గెలుచుకుంది. పర్నీత్ కౌర్ మరియు కుశాల్ దలాల్ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఆర్చరీ ఈవెంట్లో విజయం సాధించారు. ఈ కాంపౌండ్ పురుషుల జట్టులో భారతదేశం రజతం మరియు కాంపౌండ్ మహిళల జట్టులో కాంస్య పతకాన్ని కూడా సాధించింది. ఈ ప్రదర్శన ఆధారంగా 2028 ఒలింపిక్స్కు ముందు భారతదేశం యొక్క అవకాశాలను పెంచుతుంది. ఇండియా స్కిల్స్ యాక్సలరేటర్ అనేది నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ మరియు ఏ సంస్థ యొక్క ఉమ్మడి ఇనిషియేటివ్? ప్రపంచ ఆర్థిక వేదిక, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇటీవల నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి రాజ్యసభకు ఇండియా స్కిల్స్ యాక్సలరేటర్ ఇనిషియేటివ్ గురించి తెలియజేశారు. ఇది నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంల మధ్య ఉమ్మడి ఇనిషియేటివ్. ఇది సమ్మిళిత నైపుణ్యాభివృద్ధి మరియు పునఃనైపుణ్యం ద్వారా నైపుణ్య అంతరాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల్లో బాలికల భద్రతను నిర్ధారించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం శక్తిశ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఒడిస్సా. బాలికల భద్రతను నిర్ధారించడానికి ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఘీ భువనేశ్వర్లో శక్తిశ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఒడిశా ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 16 విశ్వవిద్యాలయాలు మరియు 730 ప్రభుత్వ, అదేవిధంగా సహాయ కళాశాలను కవర్ చేస్తుంది. ఇందులో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ, చట్టపరమైన అవగాహన మరియు మానసిక ఆరోగ్య మద్దతు వంటి 8 భాగాలు. ఇండియన్ కోస్ట్ గార్డు తన 2వ కాలుష్య నియంత్రణ నౌక అయినటువంటి సముద్ర ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించింది? గోవా. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇటీవల సముద్ర ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా తన సముద్ర పర్యావరణ ప్రతిస్పందన సామర్థ్యాలను పెంపొందించుకునే దిశగా అడుగులు వేసింది. ఇది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ద్వారా స్వదేశీగా నిర్మించినటువంటి 2వ మరియు చివరి కాలుష్య నియంత్రణ నౌక. ఈ నౌకను జూలై 23న గోవాలోని వాస్కోలో ప్రారంభించారు.